లేకుండా, అప్పులు కూడా ఎవరితో చెప్పుకోలేని కష్టం లేకుండా మాకన్నీ కూడా ఎవరికైనా చెప్పుకుంటే మరి ఎవరైనా మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మన మనుషుల మీద ఆధారపడ్డామనుకోండి, వారు మనలను చులకనగా చూస్తారు, కిందపరిచినట్లు మాట్లాడతారు, ప్రేమ చూపుతారు, నటన జీవితము నటిస్తూ ఉంటారు, నిజంగా ప్రేమించే వారుగా ఉంటారు. కానీ వారు ప్రేమ ఎప్పుడు కూడా మనతో ఉండదండి. నిజంగా దేవుని యొక్క ప్రేమ మనతో ఉండాలంటే నిత్యము కూడా ఆయన ప్రేమ మనకు కావాలి. హల్లెలూయా. అందుకే ఆ ధనమున్న మరి అతను మరి కుప్పకూలి ఎక్కడ చనిపోయాడు అంటే ఈ లోకంలో ఆ ధనము, ఆస్తులు, అంతస్తులు కూడా మనకు కూడా రావు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో మనం నిత్యము కూడా ఆయన మహిమపరిచే అనుభవం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. మన నిత్య రాజ్యానికి మరి పరలోకానికి మనము చేర్చబడాలంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. మన మధ్య రాజేష్ కూడా ఉన్నారు, కొన్ని మాటలు చెప్తారు. హల్లెలూయా. లోకా సువార్తలో కొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందాం. మనం స్మార్ట్ కొడుకులకి సంవత్సరిక ప్రార్థనలకి ఇవే చెప్పుకుంటాం కదండి. మరి మిగతా మరి కార్యక్రమాలు వేరే వేరేగా చెప్పుకుంటాం కదండి. మరి ఇక్కడ ఉంది, చదువుతామండి. లోకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా పొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏవని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండినని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక ధనవంతుడు మరి భూమిని సమృద్ధిగా పండిందట. హల్లెలూయా. అయితే అప్పుడు అతడు అంటాడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు. హల్లెలూయా. ఆయన సమృద్ధిగా పంటను సంపాదించుకున్నాడు, ధనాన్ని సమకూర్చుకున్నాడు. మరి నాకు స్థలం సరిపోతలేదు అంటున్నాడు. మరి ఆయనకి ఎంత బిల్డింగ్ ఉందో, లేకపోతే ఎంత స్థలం ఉందో, లేకపోతే ఎన్ని కొట్లు ఉన్నాయో వాటిలో కూర్చుకోవడానికి కూడా స్థలము సరిపోతలేదంటండి అతనికి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగో చేతును, నా కట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని కూడా నా ఆస్తిని కూడా సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, మరి సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందును అనుకోలేను. హల్లెలూయా. సంవత్సరాలకు తరబడి ఆస్తి ఉంది కాబట్టి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, చక్కగా మరి అన్నిటిని కూడా సమకూర్చుకుని సుఖంగా ఉండు అని ఆ ప్రాణంతో ఆయనే మాట్లాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఎంతో ఉంటున్నాయి కదండి. ఎంతో ధనం సమకూర్చుకుంటున్నారు, కోట్ల ధనం సమకూర్చుకుంటున్నారు. వారు తినటానికి కూడా తిండి ఉండలేదు. ఎందుకంటే వారికి ఏదో ఒక రోగం కదండి, ఏదో ఒక బలహీనత. వారు తిందామన్నా తినటానికి కూడా డాక్టర్లు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎంత సమకూర్చుకున్నప్పటికీ కూడా నువ్వు తినటానికి ఇల్లు లేదంటున్నారు. హల్లెలూయా. నువ్వు తాగడానికి ఇల్లు లేదంటున్నారు. ఈ రోజు టీ తాగాలంటే భయపడిపోతున్నారు, పంచదార ఎక్కువైపోతే భయపడిపోతున్నారు, మరి ఏదైనా తినాలంటే భయపడిపోతున్నారు, తీపి తినాలంటే భయపడిపోతున్నారు. అంటే నీ ప్రాణం కొరకు నువ్వు ఎంత ఆశ కలిగి ఉన్నావో అలాగా నువ్వు దేవుడి కొరకు కూడా అంత ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా.